అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో డేటా ర్యాంగ్లర్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఏ నో కోడ్ అప్రోచ్ టు ఫాస్టర్ డేటా ప్రెప్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ డేటా ర్యాంగ్లర్ అంటే అసలు ఏంటి, ఇది మైక్రోసాఫ్ట్లో మనకి ఎలా హెల్ప్ అవుతుంది? సో డేటా ర్యాంగ్లర్ అనేది మీరు కనుక అజూర్ డేటా ఫ్యాక్టరీతో ఫెమిలియర్ ఉన్నట్టయితే అక్కడ కూడా మనకి మ్యాపింగ్ డేటా ఫ్లో, వ్రాంగ్లింగ్ డేటా ఫ్లో అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులోంచి రిఫరెన్స్గా తీసుకొని ఈ డేటా ర్యాంగ్లర్ అనేది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ అసలు డేటా ర్యాంగ్లర్ పదం ఏంటంటే, ఇది మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే లో కోడ్ నో కోడ్ అప్రోచ్ తోటి కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలాగా మనం డేటాని క్లీన్ చేయొచ్చు అనమాట. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కనుక పవర్ బిఐ మీద వర్క్ చేస్తుందంటే పవర్ బిఐలో ఒక టూల్ ఉంది, పవర్ క్వరీ ఎడిటర్ అనేసి. ఎలాగ మనం పవర్ క్వరీ ఎడిటర్ యూజ్ చేసి ఏమి కోడ్ రాయకుండా జస్ట్ మౌస్ క్లిక్స్ తోటి డేటా క్లీన్ చేస్తామో, సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక డేటా సెట్ తీసుకొని డేటాని ఏమి కోడ్ రాయకుండా మనం క్లీన్ చేయబోతున్నాం అనమాట. సో ఇది డేటా ర్యాంగ్లర్ అంటే. సో ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్లోకి వెళదాము. సో ఇప్పుడు ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇది నా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డెమో వర్క్ స్పేస్. సో ఈ వర్క్ స్పేస్ అనేది నాకు ఫ్యాబ్రిక్ ట్రయల్ కెపాసిటీకి అసైన్ చేసి ఉన్నాను ఈ వర్క్ స్పేస్ని. అదేవిధంగా నా ట్రయల్ కూడా ఎనేబుల్ అయ్యింది. సో ట్రయల్ కూడా ఎనేబుల్ అయింది. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే వర్క్ స్పేస్ టైప్లో ఇది ఫ్యాబ్రిక్ చూడండి, కరెంట్ వర్క్ స్పేస్ టైప్ ఫ్యాబ్రిక్ ట్రయల్కి అసైన్ అయింది. మీరు ఈ వీడియోని ప్రాక్టీస్ చేయాలి కనుక అనుకుంటే ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ ట్రయల్కి అసైన్ చేయాలి. లేదా మీరు ప్రో కానీ ఇంకా పీపీయూ కానీ యూజ్ చేస్తే ఇది మనకి వర్క్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక లేక్ హౌస్ క్రియేట్ చేద్దాం. లేక్ హౌస్ క్రియేట్ చేయడానికి ఏం చేయాలి, న్యూ ఐటమ్ మీద క్లిక్ చేయండి. న్యూ ఐటమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ లేక్ హౌస్ సెలెక్ట్ చేసుకొని డెమో అండర్స్కోర్ లేక్ హౌస్ స్కీమాస్ అవసరం లేదు, ఈ డెమోకి క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో ఒక లేక్ హౌస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మనము వెయిట్ చేద్దాము. లోడింగ్ యువర్ లేక్ హౌస్ అంటే లేక్ హౌస్ అనేది క్రియేట్ అయింది, మన లేక్ హౌస్ లోడ్ అయింది. ఇక్కడ చూడండి, లేక్ హౌస్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇది లేక్ హౌస్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మనకి లేక్ హౌస్లో 2 టైప్స్గా ఫైల్స్ సేవ్ చేయవచ్చు. ఒకటి టేబుల్ సెక్షన్స్లో టేబుల్స్గా, రెండోది ఫైల్స్లో ఫైల్స్ ఫార్మాట్స్లో. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఒక డేటా సెట్ అనేది అప్లోడ్ చేద్దాం. సో అప్లోడ్ చేయడానికి ఏం చేయాలి, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ దగ్గరకు వచ్చి అప్లోడ్ ఫైల్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ఫోల్డర్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ లోకల్ మెషిన్ ఓపెన్ అవుతుంది. లోకల్ మెషిన్లో ఏదన్నా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఈ డెమోకి ఎలక్ట్రానిక్ స్టోర్ డేటాని అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి CSV ఫైలు. ఈ ఫైల్ అనేది మేము గిట్హబ్ లింక్ ప్రొవైడ్ చేస్తాము ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ అప్లోడ్ గ్రీన్ టిక్ మార్క్ అంటే అప్లోడ్ అయింది మనకి సక్సెస్ఫుల్గా. ఇది వచ్చేసి మనకి అప్లోడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనము ఒకసారి ఈ డేటాను చూద్దాం ఎలా ఉందో. డేటా చూడాలంటే మీరు కనుక మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇది మనకి నార్మల్ CSV ఫార్మెట్లో డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆర్డర్ ID, ఆర్డర్ డేట్, రీజియన్, సిటీ, కంట్రీ, ఈ 3 ఒకే కాలంలో ఉన్నాయి. ఓకే, ఈ 3 మనం స్ప్లిట్ చేయాలి. అదేవిధంగా ఛానల్, ప్రమోషన్ నేము, ప్రొడక్ట్ నేము, మ్యానుఫ్యాక్చరింగ్, మళ్ళీ కేటగిరీ, సబ్ కేటగిరీ ఒకే కాలంలో ఉన్నాయి. అలా మనకి చాలా కాలమ్స్ ఉన్నాయి అనమాట. అలా చాలా కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డేటా అనేది లోడ్ అయింది మనం ఫైల్ సెక్షన్లో. ఇది రా డేటా, దీన్ని మనం క్లీన్ చేయాలి. ఓకేనా, క్లీను సంథింగ్ ఇంకేమైనా కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది అవసరం అవుతాయి. సో ఇప్పుడు దీనికి ఫస్ట్ మనం ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కనుక ఇక్కడ మీరు గమనించినట్లయితే నోట్బుక్ అనేది ఒకటి మనం క్రియేట్ చేయాలి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఓపెన్ నోట్బుక్ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి న్యూ నోట్బుక్ తీసుకుందాం. న్యూ నోట్బుక్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, క్రియేటింగ్ నోట్బుక్. ఇక్కడ మనకి నోట్బుక్ అనేది క్రియేట్ అయ్యి ఇప్పుడు మన నోట్బుక్ అనేది ఇక్కడ లోడ్ అవుతుంది మనకి. ఓకే, నోట్బుక్ అనేది లోడ్ అయింది. సో మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, మనం పైథాన్ లాంగ్వేజ్. ఇక్కడ బై డిఫాల్ట్గా పైస్పార్క్ లాంగ్వేజ్
సెలెక్ట్ అయింది. ఇక్కడ మనం దీన్ని పైథాన్ లాంగ్వేజ్కి చేంజ్ చేద్దాం. పైథాన్ లాంగ్వేజ్కి చేంజ్ చేసిన తర్వాత దీన్ని అడ్జస్ట్ చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఇది ఈ డిఫాల్ట్ కామెంట్ కోడ్ డిలీట్ చేసి ఫస్ట్ ఏదైనా మీరు గుర్తుపెట్టుకోండి, నోట్బుక్లో ఏదైనా మనం రన్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని క్లస్టర్కి కనెక్ట్ చేయాలి. ఖచ్చితంగా మనం దాన్ని క్లస్టర్కి కనెక్ట్ చేయాలి. ఖచ్చితంగా మనం దాన్ని క్లస్టర్కి కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ కనెక్ట్ మీద క్లిక్ చేద్దాం. సో కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది కనెక్ట్ అవుతుంది. సో దీంట్లో ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఈ కోడ్ అనేది రాద్దాము. ఓకే, ఇక్కడ దీన్ని పుల్ చేద్దాం మన నోట్బుక్లోకి. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది మనం రాయాలంటే ఫస్ట్ పాండాస్ ఈ ఒక్క సెల్లే మనం కోడ్ రాయాల్సింది గుర్తుపెట్టుకోండి. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి, దాని తర్వాత సెకండ్ లైన్లోకి వచ్చేసి డిఎఫ్ ఈక్వల్ టు పీడి డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. ఇప్పుడు లేక్ హౌస్ పాత్ ఇవ్వాలన్నమాట. లేక్ హౌస్ పాత్ ఇవ్వాలి. మనకి ఫైల్స్ సెక్షన్లో ఉంది. ఇది వచ్చేసి మనకి ఫైల్ సెక్షన్లో ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేస్తే కాపీ ఫైల్ ఏపీఐ పాత్ ఒకసారి పేస్ట్ చేసి చూద్దాం. ఓకే, లేక్ హౌస్ ఫైల్స్ డిఫాల్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కోడ్స్లో పెట్టాలి. ఇది మనం డబుల్ కోడ్స్లో. ఓకే, కోడ్స్లో పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని అదేవిధంగా డిస్ప్లే చేద్దాం. వన్స్ అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డిస్ప్లే డిఎఫ్ చేద్దాం. ఓకే, సో ఇది కొలాప్స్ చేసేద్దాం. సో ఇప్పుడు అంతా రెడీ. ఇప్పుడు పాత్ కూడా కాపీ చేసి మొత్తం రెడీ. ఈ సెల్ రన్ చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంది, రన్ సెల్ అని. ఆన్ హోవర్ చేసి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద కనుక మనం క్లిక్ చేస్తే ఈ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ సెల్ అనేది ఎగ్జిక్యూట్ చూడండి. ఇక్కడ మీరు పైన కనుక చూసినట్లయితే ఇది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ సెల్ కాబట్టి ఇది క్లస్టర్ కనెక్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అంటే అప్రాక్సిమేట్గా మనకి 21 సెకండ్స్. సో ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి ట్యాబులర్ ఫార్మేట్లో ఉంది డేటా. ఇక్కడ చూద్దాం ఏమేమి కాలమ్స్ ఉన్నాయి. ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, రీజియన్, సిటీ, కంట్రీ, ఛానల్, ప్రమోషన్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, మ్యానుఫ్యాక్చరర్, కేటగిరీ, సబ్ కేటగిరీ ఒకే కాలంలో ఉన్నాయి. వీటిని మనం స్ప్లిట్ చేద్దాము. అదేవిధంగా యూనిట్ కాస్టు, ప్రైసు, ఆర్డర్ క్వాంటిటీ, రో ఐడి ఉన్నాయి. ఆర్డర్ క్వాంటిటీ, రో ఐడి ఉన్నాయి. ఓకే, ఇక్కడ సేల్స్, ప్రాఫిట్ అనేవి మనకి లేవు. ఇక్కడ మనకి సేల్స్, ప్రాఫిట్ అనేవి లేవు. సో అడిషనల్గా మనం కొన్ని క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ కూడా క్రియేట్ చేయాలన్నమాట. అడిషనల్గా మనం కొన్ని క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ కూడా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ కోడ్ని రన్ చేసాం కాబట్టి సో ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ టాపిక్లోకి వద్దాం. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే హోము డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. అలా నేను గమనిస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి, డేటా ర్యాంగ్లర్ ఈజీలీ ఎక్స్ప్లోర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా యూజింగ్ కామన్ ఆపరేషన్ జనరేటింగ్ కోడ్ ఇన్ రియల్ టైమ్. ఓకే, చూద్దాం ఒకసారి డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఇక్కడే ఉందో. సో ఇప్పుడు కనుక మనం డ్రాప్ డౌన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫైండింగ్ డేటా ఫ్రేమ్స్. యాక్చువల్గా ఇది ఏం చేస్తుంది అంటే డేటా ర్యాంగ్లర్ ఈ నోట్బుక్లో ఏదైతే డేటా ఫ్రేమ్స్ ఉన్నావో వాటి కోసం ఫైండ్ చేస్తుంది. ఇక్కడ చూడండి 2 టైప్స్, పాండాస్ డేటా ఫ్రేమ్స్, స్పార్క్ డేటా ఫ్రేమ్స్. ఇది ఫైండ్ అవుట్ చేసింది ఏ డేటా ఫ్రేము? పాండాస్ డేటా ఫ్రేమ్, అంటే విచ్ ఇస్ పైథాన్ డేటా ఫ్రేమ్ అన్నట్టు. సో ఈ డిఎఫ్ని సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్గా ఇది ఫస్ట్ 5000 రోస్ని మాత్రమే చూజ్ చేసుకుంటుంది. ఒకవేళ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసుకొని ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు, 5000 లేదా 2000 అనేసి. బట్ నేను డిఫాల్ట్ ఆప్షన్స్ తోటి వెళ్దాం. సో ది డ్రాప్ డౌన్ క్లిక్ చేసి డిఎఫ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ డిఎఫ్ మీద క్లిక్ చేసాం కాబట్టి ఇక్కడ అంతా క్లియర్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి సమ్మరీ. ఇక్కడ ఏంటి మనకి సమ్మరీలో డేటా షేప్ ఇది చూడండి క్లియర్గా మనకి ఇన్ని రోస్ 3000+ రోస్ 12 కాలమ్స్. దాని తర్వాత మిస్సింగ్ వాల్యూస్ ఏం లేవు. దాని తర్వాత ఇదేంటంటే ఓకే ఒక్క నిమిషం, ఇది కెర్నల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. రీఫ్రెష్ చేద్దాం పేజ్ మనము. ఓకే, సంథింగ్ నా ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయినట్టుంది. జస్ట్ ఇంకొకసారి రీఫ్రెష్ చేస్తున్నాను.
సారీ ఫర్ ద ఇంటరప్షన్. యాక్చువల్గా నాది ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నేను కనెక్ట్ చేసి సో ఇంకొకసారి దీన్ని రన్ చేస్తాను. ఈలోపు దీన్ని అడ్జస్ట్మెంట్ చేద్దాము. ఇది రన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ డేటా ర్యాంగ్లర్లోకి వెళ్ళేసి డిఎఫ్ మీద సెలెక్ట్ చేద్దాం. సో డిఎఫ్ మీద సెలెక్ట్ చేసేసి సో ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మీకు సమ్మరీ వస్తుంది. చూడండి, దీన్ని మీరు కనుక పవర్ బిఐ డెవలపర్ అయినట్టయితే ఒక పవర్ క్వరీ లాగా ట్రీట్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆర్డర్ ఐడి, సో కాలమ్స్ వాటి యొక్క కాలమ్స్ యొక్క స్టాటిస్టిక్స్. ఇక్కడ చూడండి, ఆర్డర్ డేట్లో 3047 డిస్టింక్ట్ వాల్యూస్. అదేవిధంగా ఇక్కడ ప్రొడక్ట్ నేమ్లో 1276 డిస్టింక్ట్ వాల్యూస్. అదేవిధంగా ఏ వాల్యూ, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కాంటోస్ లిమిటెడ్ ఎంత పర్సంటేజ్ ఉంది, మిస్సింగ్ ఎంత, డిస్టింక్ట్ ఎంత. చూడండి, ఇది ఏం లేదు, ఎగ్జాక్ట్గా మన పవర్ క్వరీ ఎడిటర్ లానే ఉంది పవర్ బిఐలో. ఓకే, ఇది వచ్చేసి జస్ట్ కాలమ్స్. దాని తర్వాత ఇది ఆపరేషన్స్ పేన్, ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు ఇవి ఏంటనేది మనం చూద్దాం తర్వాత. అదేవిధంగా క్లీనింగ్ స్టెప్స్. యాక్చువల్గా ఇక్కడ ఏదైతే మనం క్లీనింగ్ స్టెప్స్ అప్లై చేస్తాం ఆ స్టెప్స్ అన్నీ ఇక్కడ రికార్డ్ అవుతాయి. అదేవిధంగా మనం ఏదైతే ఇక్కడ ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఆపరేషన్కి సంబంధించిన ఆటోమేటిక్ కోడ్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ యాక్చువల్గా ఈ ఆర్డర్ డేట్ యొక్క డేటా టైపు కేటగారికల్ ఉంది, అంటే ఆబ్జెక్ట్. బట్ దీన్ని డేటా టైప్ చేంజ్ చేయాలి. ఎలాగా, ఇక్కడ స్కీమాలోకి వెళ్ళి చేంజ్ కాలం టైప్, ఈ కాలం టైప్ సెలెక్ట్ చేసుకోండి. సో కాలం టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకొని ఈ డ్రాప్ డౌన్లో ఆర్డర్ డేట్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇది ప్రస్తుతానికి ఆబ్జెక్ట్ టైప్లో ఉంది. ఏ టైం చేంజ్ చేయాలనుకున్నాం, డేట్ టైం. ఇక్కడ డేట్ టైంకి డేట్ టైం సెలెక్ట్ చేసుకొని వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎంత బ్రిలియంట్. సో ఇది ఏదైతే లైట్ రెడ్ కలర్లో చూపిస్తుందో ఓల్డ్ కాలం, ఇది గ్రీన్ కలర్లో చూపిస్తుంది, ఇది న్యూ కాలం. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా డేటా టైప్ కూడా క్యాలెండర్ సింబల్కి మారిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించిన కోడ్ చూడండి, ఇక్కడ మనకి జనరేట్ అయింది ఆటోమేటిక్గా. మీరు కనుక కోడింగ్తో ఫెమిలియర్ ఉన్నట్టయితే యాజ్ టైప్ యూజ్ చేసి ఇది జనరేట్ చేసేసింది కోడ్. ఇక్కడ స్టెప్ కూడా అప్లై అయింది. సో మొత్తం రెడీగా ఉంది. ఇప్పుడు అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఓల్డ్ కాలం రిమూవ్ అయిపోయి న్యూ కాలం మాత్రం ఇక్కడ చూస్తుంది. ఓకే, సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ రీజియన్, కంట్రీ, సిటీ, కంట్రీ. ఇప్పుడు ఇక్కడ కామాతోటి ఇవి ఉన్నాయి, బట్ నాకు 3 డిఫరెంట్ కాలమ్స్లో కావాలి అంటే నేనేం చేయాలి, వీటిని స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి, సో స్ప్లిట్టింగ్కి సెలెక్ట్ కాలము, అదేవిధంగా ఫార్ములాస్, క్రియేట్ కాలం, ఫార్మెట్లోకి వెళ్దాం. ఫార్మెట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫార్మెట్ ట్యాబ్లో చూడండి, ఇక్కడ మనకి స్ప్లిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ స్ప్లిట్ టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టార్గెట్ కాలం అడుగుతుంది. ఫస్ట్ మనం టార్గెట్ కాలం ఏంటి, రీజియన్, సిటీ, కంట్రీ. ఓకే, దాని తర్వాత డీలిమిటర్ ఏంటి, డీలిమిటర్ వచ్చేసి కామా. సో డీలిమిటర్ కామా. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనం డీలిమిటర్ అప్లై చేసేస్తే చూడండి, ఇక్కడ మీరు చూడాల్సింది ఆటోమేటిక్గా 3 కాలమ్స్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయినాయి. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ యూజ్ 0 ఫర్ నో లిమిట్, అంటే ఇక్కడ 0 పెట్టాను కాబట్టి 2 కామాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా 3 కాలమ్స్ కింద స్ప్లిట్ అయిపోయింది. అదే నేను సపోజ్ 1 పెడదాం, చూద్దాం. సో 1 పెడితే చూడండి 0, 1 అంటే చూడండి ఒక కాలం మాత్రం, ఒక వాల్యూ మాత్రమే స్ప్లిట్ అయింది, మిగిలిన 2 వాల్యూ అలానే ఉన్నాయి. సో కాబట్టి డిఫాల్ట్గా 0 తోటి వెళ్దాం. ఇక్కడ 0తో పెట్టినప్పుడు 3 కాలమ్స్గా స్ప్లిట్ అయింది, దానికి అసోసియేటెడ్ కోడ్ కూడా పైథాన్ కోడ్ జనరేట్ అయింది, ఆ స్టెప్ కూడా ఇక్కడ రికార్డ్ అయింది. సో అప్లై మీద క్లిక్ చేద్దాం. సో అప్లై మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇది చూడండి 3 కాలమ్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం, ఎస్ కరెక్ట్, మీరు గెస్ చేసింది. ఇక్కడ కాలం నేమ్స్ అలానే ఉన్నాయి, మనకి కాలం నేమ్స్ వచ్చేసి అలానే ఉన్నాయి. సో ఎలా రీనేమ్ చేయాలి కాలమ్స్, సో ఇక్కడ స్కీమాలోకి వెళ్ళి రీనేమ్ ద కాలం, స్కీమా ట్యాబ్లో ఇక్కడ మనకి రీనేమ్ కాలం అనే ఆప్షన్ ఉంది. ఈ రీనేమ్ సెలెక్ట్ చేసుకోండి. రీనేమ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రీజియన్, సిటీ కాలం 0. సో యాక్చువల్గా యూరోప్ అనేది రీజియన్. సో ఇక్కడ మాన్యువల్గా నేమ్ ఇవ్వండి రీజియన్. చూడండి అసోసియేటెడ్ కోడ్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. ఇది రిమూవల్ కాలము, ఇది యాడింగ్ కాలము. సో
అదేవిధంగా ఇంకొకసారి రీనేమ్ కాలం తీసుకొని ఈసారి మన టార్గెట్ కాలం వచ్చేసి _1, ఇది వచ్చేసి మనకి సిటీ, ఇది వచ్చేసి సిటీ. సో సిటీ దాని యొక్క అసోసియేటెడ్ కోడ్ జనరేట్ అయింది, ఆటోమేటిక్గా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా హైలైట్ అయింది. అప్లై మీద క్లిక్ చేయండి. ఓకే, సేమ్ అదేవిధంగా ఇంకొకసారి తీసుకుందాం రీనేమ్ కాలము, అదేవిధంగా ఈసారి కంట్రీ. సో ఇది కంట్రీ కింద రీనేమ్ చేయండి. రీనేమ్ చేసేసి సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ హైలైట్ అయ్యింది. సో అప్లై మీద క్లిక్ చేద్దాం. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి అప్లై అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆటోమేటిక్ స్టెప్స్ రికార్డ్ అని. నేను సపోజ్ సెకండ్ స్టెప్లో ఏమైందో చూడాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన అనుకోండి, ప్రివ్యూ పాజ్డ్. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా సెకండ్ స్టెప్లో ఏం జరిగిందో మనకు చూపించింది. చూడండి ఇదంతా హైలైట్. బట్ నేను యాజ్ యూజువల్గా మళ్ళీ న్యూ ఆపరేషన్స్కి వెళ్ళిపోతాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము, డేటా టైప్ చేంజ్ చేసాము, కాలమ్స్ స్ప్లిట్ చేసాము. ఓకే, దాని తర్వాత ఇంకేమున్నాయి, క్లీనింగ్ స్టెప్స్, మ్యానుఫ్యాక్చరింగ్, కేటగిరీ సబ్ కేటగిరీని కూడా స్ప్లిట్ చేద్దాం. సో స్ప్లిట్ చేయాలంటే మళ్ళీ మీకు తెలుసు ఫార్మెట్లోకి వెళ్ళి స్ప్లిట్ టెక్స్ట్ తీసుకొని టార్గెట్ కాలం ఏంటి, కేటగిరీ సబ్ కేటగిరీ. ఇక్కడ చూడండి ఎంత బ్రిలియంటో. ఇక్కడ టార్గెట్ కాలంలో ఏదైతే డేటా టైప్స్ న్యూమరికల్ డేటా టైప్స్ ఉన్నాయో చూడండి ఆటోమేటిక్గా అవి డిజేబుల్ అయింది. ఓకే, డీలిమిటర్ వచ్చేసి ఏముంది ఇక్కడ, కామా. డీలిమిటర్ కామానా, కామా కాదు, ఇది యాక్చువల్గా ఇది ఉంది మనకి, ఇది ఐఫన్. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్గా అప్లై అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా స్ప్లిట్ అయింది. ఇప్పుడు కనుక చూసినట్టయితే కేటగిరీ కెమెరాస్ అండ్ కార్డర్స్ అండ్ సబ్ కేటగిరీ డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరాస్. ఓకే, అంతా కరెక్ట్గా ఉంది. అసోసియేటెడ్ కోడ్ జనరేట్ అయింది. అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు కేటగిరీ సబ్ కేటగిరీ కాలమ్స్ వచ్చినాయి. బట్ రీనేమ్ చేయాలి. ఎలా రీనేమ్ చేయాలి, ఆల్రెడీ మీరు ఎక్స్పర్ట్స్ ఇందులో. సో స్కీమాలోకి వెళ్ళేసి ఇక్కడ రీనేమ్ మీద సెలెక్ట్ చేసుకుని టార్గెట్ కాలము ఇది. సో ఇందులోనే నేను కేటగిరీ టైప్ చేద్దాం, కేటగిరీ CATEGORY. సో చూడండి ఆటోమేటిక్గా అప్లై అనేది హైలైట్ అయింది కేటగిరీ. సో అప్లై మీద క్లిక్ చేద్దాం. సో ఇది రీనేమ్ అయింది. నెక్స్ట్ సబ్ కేటగిరీ. అదేవిధంగా రీనేమ్స్ కాలం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కేటగిరీ సబ్ కేటగిరీ 1 తీసుకొని ఇక్కడ కేటగిరీ పేస్ట్ చేసి దీన్ని ఇంకెక్కడ ఇంకోటి చూడండి, ఇక్కడ నేను కేటగిరీ ఎప్పుడైతే ఎంటర్ చేసానో ఆటోమేటిక్గా అది ఉందని మనకు చూపిస్తుంది. సో అది యాక్సెప్ట్ చేయదు. సో ఇప్పుడు దీన్ని రీనేమ్ చేద్దాం, సబ్ కేటగిరీ. ఆటోమేటిక్గా ఇక్కడ హైలైట్ అయింది, అసోసియేటెడ్ కోడ్ జనరేట్ అయింది. అప్లై మీద క్లిక్ చేద్దాం. సో ఇది అప్లై అయింది. ఇప్పుడు మనకి కేటగిరీ సబ్ కేటగిరీ కూడా వచ్చేసింది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, యూనిట్ కాస్ట్, ప్రైస్, ఆర్డర్ క్వాంటిటీ. ఓకే, ఈ రో ఐడి అవసరం లేదు, దీన్ని రిమూవ్ చేయాలి. సో ఏం చేద్దామంటే డ్రాప్ కాలమ్. సో ఫార్మెట్లోకి వెళ్ళేసి ఎక్కడ ఉంది మనకి స్కీమాలో ఉంది డ్రాప్ కాలం ఆప్షన్. ఇక్కడ సెలెక్ట్ చేయండి డ్రాప్ కాలం. ఏ కాలం డ్రాప్ చేయాలనుకుంటున్నాను, రో ఐడి అవసరం లేదు. సో రో ఐడి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది రిమూవ్ అయిపోతుంది కాలం. ఇక్కడ చూడండి df.drop. సో అప్లై చేయండి. అప్లై చేస్తే ఇప్పుడు మనకి కాలం కౌంట్ తగ్గిపోయింది. ఇప్పుడు మనకి కాలం కౌంట్ అనేది తగ్గిపోయింది. సో ఇక్కడ వరకు ఎంత అయితే అయిందో ఇవన్నీ కేటగారికల్ ఆపరేషన్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మల్టిప్లికేషన్స్ ఇవన్నీ నెక్స్ట్ చేద్దాము. దానికంటే ముందు ఏం చేద్దామంటే ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. ఆటోమేటిక్గా 11 స్టెప్స్ అనేవి మనం పెర్ఫామ్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ చూడండి యాడ్ కోడ్ టు నోట్బుక్. యాడ్ కోడ్ టు నోట్బుక్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు దాకా మనం ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్స్ చేసామో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని విత్ ద కామెంట్స్ అండ్ ఇక్కడ చూడండి కోడ్ జనరేటెడ్ బై డేటా ర్యాంగ్లర్ ఫర్ పాండాస్ డేటా ఫ్రేమ్. చూడండి ప్రతి ఒక్కటి ఆర్డర్ డేట్ డేటా టైప్ చేంజ్ చేసాం, స్ప్లిట్ టెక్స్ట్ యూజ్ చేసి రీజన్ కంట్రీ స్ప్లిట్ చేసాం, దాని తర్వాత రీనేమ్ చేసాం, దాని తర్వాత మళ్ళీ స్ప్లిట్ టెక్స్ట్ యూజ్ చేసాం, దాని తర్వాత మళ్ళీ 2 రీనేమ్లు యూజ్ చేసాం, అదేవిధంగా ఒక కాలం డ్రాప్ చేసాం. డ్రాప్ చేసిన తర్వాత డిఎఫ్ క్లీన్ డేటాకి అసైన్ చేస్తుంది. ఇది వచ్చేసి డిఎఫ్ క్లీన్. ఓకే, అంటే ఇంకొక డేటా ఫ్రేమ్గా క్రియేట్ అవుతుంది. ఇక్కడ డిఎఫ్ క్లీన్, ఇంతకుముందు మన డేటా ఫ్రేమ్ వచ్చేసి డిఎఫ్, ఇప్పుడు వచ్చేసి డిఎఫ్ క్లీన్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి ఒకసారి టేబుల్ వ్యూలో డేటా చూద్దాం మనం. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఉంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ సెల్ మీద క్లిక్ చేస్తే ఇది రన్ అయింది. ఇక్కడ చూడండి ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అంతా క్లియర్గా ఉంది మనకి. ఇక్కడ డేటా టైప్ కూడా పర్ఫెక్ట్గా చేంజ్ అయింది. ఓకే, ఇప్పుడు నాకు సేల్స్ ఇవి కాస్ట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడికి వెళ్ళేసి మనము
డేటా ర్యాంగులర్లో ఇప్పుడు మనకి 2 డేటా ఫ్రేమ్స్ చూపిస్తుంది. ఎందుకు 2 డేటా ఫ్రేమ్స్ చూపిస్తుంది మీరు గమనించినట్లయితే ఇది మన ఇనిషియల్ రా డేటా, ఇది క్లీన్డ్ డేటా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డిఎఫ్ క్లీన్కి అసైన్ చేసాం ఈ క్లీన్ డేటా అనేసి. ఓకే, ఈ డిఎఫ్ క్లీన్ డేటా అనేది డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్ కదా, అందుకని ఇది చేస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసుకుందాం, డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్. డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ క్లియర్గా అంతా ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి యూనిట్ కాస్ట్, ప్రైస్ ఉన్నాయి. యాక్చువల్గా కాస్ట్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ యూనిట్ కాస్ట్. సో సేల్స్ అనే ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ చూద్దాం ఏమన్నా మనకి సపోజ్ ఇక్కడ యూనిట్ కాస్ట్ సెలెక్ట్ చేసుకొని సార్ట్ అండ్ ఫిల్టర్, స్కీమా, న్యూమరిక్, న్యూమరిక్లో ఏం లేవు, ఫార్ములాస్లో కూడా ఏం లేవు, ఫార్మాట్లో కూడా ఏం లేవు, ఫైండ్, ఏఐ ఎన్రిచ్మెంట్స్, ఓకే ఇక్కడ కూడా ఏం లేవు. సో ఎక్కడ ఏ ఆపరేషన్ లేదు. బట్ ఎలాగా చేయాలి ఇది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ ట్యాబ్స్ అన్నీ వదిలేసి కింద కస్టమ్ ఆపరేషన్, ఇక్కడ చూడండి కస్టమ్ ఆపరేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం, ఒకసారి చూద్దాం అసలు ఏంటో ఇది. కస్టమ్ ఆపరేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇదేం చేస్తుంది, కస్టమ్ ఆపరేషన్, ఓకే కస్టమ్ ఆపరేషన్ సార్ట్ అండర్ స్కోర్ ఫిల్టర్, సార్ట్, స్కీమా, క్లోన్ ద కాలం, ఇది కాదు సెలెక్ట్ కాలమ్సా, సెలెక్ట్ కాలమ్స్ కాదు, ఒక్క నిమిషం ఉండండి, ఫైండ్ అండ్ రీప్లేస్లో లేదు, ఫార్మెట్, స్ట్రిప్ వైట్ స్పేస్, ఇది కాదు, ఫార్ములాస్, ఇక్కడ ఫార్ములాస్ అండర్లో ఇక్కడ మీరు గమనించండి, సారీ ఇది కస్టమ్ ఆపరేషన్ కాదు, యాక్చువల్గా ఫార్ములాస్ అండర్లో మనకి క్రియేట్ ఏ కాలం ఫ్రమ్ ఫార్ములా, సో ఈ క్రియేట్ ఏ కాలం ఫ్రమ్ ఫార్ములా తీసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకోండి. సో కాలం నేమ్ ఫస్ట్ నాకేం కావాలి, కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్ ఆఫ్ యూనిట్ కాస్ట్, ఇక్కడ మీరు కొంచెం మినిమం కోడింగ్ అనేది రాయాలి. ఓకేనా, ఇక్కడ మీరు మినిమం కోడింగ్ అనేది రాయాలి. సో అదేవిధంగా డిఎఫ్ అండర్ స్కోర్ ఇక్కడ వచ్చేసి ఆర్డర్ క్వాంటిటీ, ఓఆర్డిఆర్ క్యూటీవై ఆర్డర్ క్వాంటిటీ. ఇక్కడ చూడండి ఇది చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి ఇప్పుడు ఇటు సైడ్ ఇస్తే చూడండి ఆటోమేటిక్గా కాస్ట్ క్యాలిక్యులేట్ అయింది. ఇక్కడ చూడండి డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది. ఓకే, ఇక్కడ కొంచెం స్పేస్ ఇద్దాం. సో ఇక్కడ బట్ దీనికి కొంచెం మినిమం కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం. ఇక్కడ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ మల్టిప్లికేషన్స్, సబ్స్ట్రాక్షన్స్, అడిషన్స్, డివిజన్ ఆపరేషన్స్ లైక్ మన పవర్ క్వరీ ఎడిటర్ లాగా ఇంకా లేదు. అవి స్టిల్ ఇంప్రూవ్మెంట్లో ఉన్నాయి అన్నమాట. అవి మనకి ఇంప్రూవ్మెంట్లో ఉన్నాయి. సో ఇక్కడ అంతా రెడీ అయింది. సో ఇప్పుడు అప్లై మీద క్లిక్ చేద్దాం. సో నేను దీన్ని ఏం చేస్తానంటే కాపీ చేసుకుంటాను. సో అప్లై మీద క్లిక్ చేద్దాం. అప్లై చేస్తే మనకి ఇక్కడ కాస్ట్ అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాలం క్యాలిక్యులేట్ చేయాలి. ఏం కాలం అది, సేల్స్. సో అండర్ ఫార్ములాస్ క్రియేట్ కాలం ఫ్రమ్ ఫార్ములా సెలెక్ట్ చేసుకుని ఇది ప్రస్తుతానికి పేస్ట్ చేస్తాను. ఇక్కడ సేల్స్. ఇప్పుడు సేల్స్ ఏంటి మనకి ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్. సో యూనిట్ కాస్ట్ ప్లేస్లో ప్రైస్ అనేది రీప్లేస్ చేస్తాను. ప్రైస్ రీప్లేస్ చేసాం. సో జస్ట్ ఒకసారి ఇటు స్క్రోల్ రైట్ సైడ్ చేసి స్క్రోల్ చేస్తే ఇక్కడ సేల్స్ అనేవి మనకు వచ్చేసినాయి. సో ఓకే, ఇక్కడ దీన్ని మనం అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ దీన్ని మనం అప్లై చేద్దాం. సో అప్లై చేస్తే ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా డెసిమల్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 684.85 ఆటోమేటిక్గా 7 to 8 ఉన్నాయి. బట్ వాటిని రౌండ్ ఆఫ్ చేయాలి. ఎలా రౌండింగ్ చేయాలి, న్యూమరిక్లోకి వెళ్ళి రౌండ్. ఓకే, న్యూమరిక్లోకి వెళ్ళేసి రౌండ్ తీసుకుందాం. రౌండ్ తీసుకుని నంబర్ ఆఫ్ డెసిమల్స్ 2 డెసిమల్స్కి ఏ కాలము, కాస్ట్ కాలం, యూనిట్ కాస్ట్ కాదు నార్మల్ కాస్ట్ కాలం. ఓకే, సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ చూద్దాం. చూడండి ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ కూడా అయిపోయింది. అప్లై చేద్దాం. సో అప్లై చేస్తే ఈ స్టెప్ కూడా పెర్ఫామ్ అయిపోయింది. ఓకే, కాస్ట్ టు సేల్స్ రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు నాకేం కావాలి, ప్రాఫిట్ ఈజీ, సేల్స్ మైనస్ కాస్ట్. సో ఇక్కడికి వెళ్ళేసి ఫార్ములాస్లోకి వెళ్ళేసి క్రియేట్ ఏ కాలం ఫ్రమ్ ఫార్ములా సెలెక్ట్ తీసుకొని సో ఇక్కడ
ప్రాఫిట్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ సేల్స్ మైనస్ డిఎఫ్ ఆఫ్ కాస్ట్, క్లోజ్ ద బ్రాకెట్. బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఓకే, ఇది యాక్చువల్గా డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్ కదా. అందుకే చూడండి ఇక్కడ ఇంకొకటి, మనం కనుక కోడ్ ఏదన్నా ఎర్రర్ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది, ఇది హైలైట్ కూడా అవ్వదు. చూడండి సింటాక్స్ ఎర్రర్, ఇక్కడ సింటాక్స్ ఎర్రర్, యాక్చువల్గా డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్. సో డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్, అదేవిధంగా డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్, డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్. ఓకే, ఇక్కడ ఒక ఇది కోట్ మర్చిపోయాం సేల్స్ దగ్గర, అదొక కోట్ పెడదాం. ఇప్పుడు చూడండి ప్రివ్యూ కూడా మనకు చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ప్రివ్యూ కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని అప్లై మీద క్లిక్ చేద్దాం. అప్లై చేస్తే ఇది ప్రాఫిట్. ఓకే, అదేవిధంగా దీన్ని రౌండింగ్ కూడా చేద్దాం. సో రౌండింగ్ ఇక్కడ ఉంది, రౌండ్ తీసుకొని ప్రాఫిట్ సెలెక్ట్ చేసుకొని 2 numbers రౌండ్ ఆఫ్ చేద్దాం. 2 numbers. ఓకే, 2 numbers రౌండ్ ఆఫ్ చేసి ఇటుపక్క స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర కాస్ట్, సేల్స్, ప్రాఫిట్, ఆర్డర్ అకౌంట్ ఉన్నాయి. ఇప్పుడు నాకు యూనిట్ కాస్టు, ప్రైస్ అవసరం లేదు. సో ఈ కాలమ్స్ని మనం రిమూవ్ చేసేద్దాం. సో ఫార్మెట్లోకి వెళ్ళి న్యూమరిక్లో కాదు, స్కీమాలో ఉంది డ్రాప్ కాలం సెలెక్ట్ చేసుకొని యూనిట్ కాస్ట్, దాని తర్వాత నాకు ప్రైస్ కూడా అవసరం లేదు, రెండు ఒకేసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్ డాట్ డ్రాప్ కాలమ్స్ వచ్చేసి యూనిట్ కాస్ట్, ప్రైస్. ఎందుకంటే ఆల్రెడీ నేను సేల్స్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేశాను. సో సేల్స్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేశాను, కాస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేశాను, కాబట్టి నాకు ఇవి అవసరం లేదు నా అనాలిసిస్కి. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేశాను. ఇక్కడ అప్లై మీద కనుక క్లిక్ చేసినట్టయితే ఇది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు మనకి టోటల్గా 15 కాలమ్స్ అనేవి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి మొత్తం స్టెప్స్ కూడా రికార్డ్ అయినాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ కోడ్ని మన నోట్బుక్కి యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే ఏం చేయాలి, యాడ్ కోడ్ టు నోట్బుక్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ కోడ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. అదేవిధంగా కోడ్ జనరేటెడ్ బై డేటా రాంగ్లర్ కామెంట్స్ కూడా ఇచ్చింది. ఎక్కడ మనం ఏం చేసాం ఇక్కడ చూడండి. యాక్చువల్గా ఇది ఏం చేస్తుంది, ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి అందులో అన్ని ట్రాన్స్ఫర్ చేసి దాని తర్వాత అది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఇంతకుముందు మనకి డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్, ఇప్పుడు ఇది డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్ 1కి వచ్చింది. లేదు నాకు క్లీన్ 1 అవసరం లేదు, నాకు ఓన్లీ క్లీన్కే ఇది కూడా అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా మనం ఇక్కడ డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్ చేయొచ్చు. సో ఇక్కడ జస్ట్ సింపుల్ దీన్ని డిఎఫ్ అండర్ స్కోర్ క్లీన్ చేసేసి -1 డిలీట్ చేసేసి ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఈ కోడ్ని కనుక ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి ఇప్పుడు మనకి క్లియర్గా డేటా అనేది క్లీన్గా అయింది. డేటా అనేది యాజ్ సింపుల్ యాజ్ దట్ క్లీన్గా అయిపోయింది. సో ఇప్పుడు ఈ డేటా అనేది మనం డౌన్ స్ట్రీమ్ లైక్ పవర్ బిఐ డెవలపర్స్కి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని రిపోర్ట్స్ అనేవి బిల్డ్ చేస్తారు. సో ఇది యాక్చువల్గా ఎస్పెషల్గా డేటా ఇంజనీర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైథాన్ లాంగ్వేజ్ కానీ లేదా పైస్పార్క్ లాంగ్వేజ్ కానీ ఎవరైతే కోడింగ్ కొంచెం ఫెమిలియర్ ఉండరో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక 1 short సెంటెన్స్లో చెప్పాలంటే నేను ఈ డేటా ర్యాంగ్లర్ని పవర్ క్వరీ ఎడిటర్కి బ్రదర్ అని పిలుస్తాను. ఎందుకంటే సేమ్ ఇప్పుడు మీరు చూసారు ఆల్రెడీ యూజర్ ఇంటర్ఫేస్, సేమ్ కైండ్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. ఇది యంగర్ బ్రదర్ ఆఫ్ పవర్ క్వరీ ఎడిటర్ ఇన్ పవర్ బిఐ డెస్క్టాప్. సో ఇది డేటా ర్యాంగ్లర్ ఈరోజు టాపిక్ గురించి. సో ఈరోజు ఈ టాపిక్లో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి నేను రివైజ్ చేస్తాను. ఈరోజు మనం ఏం చేసామంటే డేటా ర్యాంగ్లర్ టాపిక్ని గురించి నేర్చుకున్నాం. ఇందులో ఒక ఎలక్ట్రానిక్ స్టోర్ డేటాని మనం లేక్ హౌస్లోకి అప్లోడ్ చేసి దాని తర్వాత దాన్ని నోట్బుక్లోకి కాల్ చేసి దాని తర్వాత ఈ డేటా ర్యాంగ్లర్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఏం చేసామంటే దాన్ని క్లీన్ చేసాం. నో కోడ్ లో కోడ్ అప్రోచ్ తోటి ఆటోమేటిక్గా ఆ కోడ్ కామెంట్స్ కూడా మనకి అన్ని యాడ్ అయిపోయినాయి. సో ఇది ఇవాల్టి ఈ డేటా ర్యాంగ్లర్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ టాపిక్ గురించి. ఈ వీడియోని మీరందరూ లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.